या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगदृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అబోధ కల్పనలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీని మీద మీ జాతకాన్ని ఎవరి జాతకాన్ని కూడా గోచారం నిర్దేశించజాలదు. కొంతవరకు ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది అంతవరకే. అది ఎంతవరకు అంటే 10 నుంచి 15% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే. మిగతాదంతా కూడా మన వ్యక్తిగత జాతకము. ఎవరి వ్యక్తిగత జాతకం, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 100% ఇది ఒక 15 వేసుకోండి. 75, 80, 90 ఇంకా 100 పాళ్ళు కావాలంటే బ్రహ్మదేవుడు తప్పితే మరి ఎవ్వరూ కూడా దాన్ని కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి దీని గురించి ఊరికే కంగారు పడిపోక్కర్లేదు. 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని సంతోషపడవలసిన పని లేదు. అందుచేత ఇంకోటి ఏంటంటే నేను ఇందులో మిమ్మల్ని భయపెట్టేసి ఏదో చేసేయాలి, జపాలు పెట్టేయాలి అని అటువంటి ఏవో ఆలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ లేదు. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం, మీకేదో ఒక లేడీ వచ్చేస్తుంది, 10 కోట్లు వచ్చేస్తాయి ఈ సంవత్సరంలో, నాది గ్యారంటీ, రాసి పెట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడా శాస్త్రంలో ఏ శాస్త్రకారుడు చెప్పలేదు. నేను చెప్పను. మీరు అది చెప్పేవారు చెప్తారు. వారికి ఎక్కడో ఏదో ఆధారం ఉండి ఉండొచ్చు అని అనుకుంటాను. అయితే మా దగ్గర అయితే అది లేదు. నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడా కూడా. ఒకవేళ ఉందేమో తెలియదు పూర్తిగా. 100% పాళ్ళు పూర్తిగా 199% నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీలు రాసి పెట్టుకోవడాలు ఇవేమీ లేవు. మకర రాశి వారికి ఏప్రిల్ నెల 2026 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు నెలంతా, బుధుడు 9 రోజుల పాటు, కుజుడు ఒక 2 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. రాహువు కుజుడు అనుకూలమైన పరిస్థితులు ఉండవు. అంటే ధనానికి లోటు వస్తుంది. కంటి వ్యాధులు ఉన్న వారికి కొంచెం ప్రకోపించేటటువంటి, అంటే బాగా కంటి బాధ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మాటలో కఠినత ఉంటుంది. కుటుంబంలో కూడా ఆహ్లాదమైన పరిస్థితులు ఉండవు. కానీ వీళ్ళ రాహు కుజులతో పాటుగా బుధుడు ఉన్నాడు. ఆ బుధుడు 2వ స్థానంలో ఉండటం అనేది మనకి వాంఛనీయమే. ధనానికి లోటు లేకుండా చూస్తాడు. కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండేలాగా బుధుడు ప్రయత్నం చేస్తాడు. ఇకపోతే తృతీయ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. కొన్ని నెలంతాను, కొన్ని పాక్షికంగాను. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే శని భగవానుడు నెలంతా పూర్తిగా ఉంటాడండి. ఆ నెలంతా కూడా చాలా చక్కటి సహాయ సహకారాలు, ఇంట్లో వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో అందరూ కూడా సహాయ సహకారాలు, మనసా వాచ కర్మణ ఏది కావాలని కూడా సహాయం చేస్తూ ఉంటారు. ఆ విధంగా అందరూ సహాయం చేయడం ద్వారా మనిషి ముందుకెళ్ళేటువంటి అవకాశం మరింత మెరుగుపడుతుంది. అలాగే రవి కూడా ఇక్కడ మీకు 14 రోజుల పాటు ఉన్నారు. 3వ స్థానంలో ఆయన కూడా. ఇప్పుడు శని భగవానుడు ఎంత మనకు ఉపకారం చేస్తున్నాడని చెప్పుకున్నామో అంత ఉపకారం ఆయన కూడా చేస్తాడు. ఇక కుజుడిని నెలంతా ఉంటున్నాడు. ఆయన కూడా అంటే 2 రోజులు తక్కువగా, అంటే 29 రోజుల పాటు ఆయన కూడా ఉన్నారు. ఆయన కూడా శని భగవానుడు రవి ఎంత ఉపకారం చేస్తున్నారు, ఆయన కూడా వీళ్ళతో పాటు పోటీపడి మంచి సుఫలితాలు ఇస్తాడు. కాకపోతే ఈ 4 గ్రహాల్లో బుధగ్రహం ఒకటి ఉంది. ఆ బుధగ్రహం 10వ తారీఖు ప్రారంభమై అంటే ఈ తృతీయ స్థానంలోకి నెలంతా ఉంటుంది. అంటే 31లో 9 తీసేయండి, 22 రోజుల పాటు మీకు బుధుడే కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు. ఈ ముగ్గురు మంచి స్పీడ్గా మనకు ఉపకారం చేస్తుంటే ఆయన ఒకటి వల్ల ముగ్గురు ఒక పక్క ఉండి ఈయన ఒక పక్క ఉండటం వల్ల పెద్ద బలం, ఈయన బలం వాళ్ళని కాదని రాజనేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 4వ స్థానంలో రవి మళ్ళీ 15 రోజుల పాటు ఉపయోగం ఏమీ లేదు. దానివల్ల కూడా ఆయన విద్యా, భూమి, గృహ ఇత్యాది విషయాల్లో ఆయన అపకారమే మనకు చేసే అవకాశం ఉంది. ఇక శుక్రుడు 4వ స్థానంలోను 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈయన 4వ స్థానం అయినటువంటి సుఖస్థానంలో మేషరాశిలో ఒక 19 రోజులు, తదుపరి సంక్రమణం చెంది ఆయన 5వ స్థానం అయినటువంటి మకర రాశికి 5వ స్థానం అయినటువంటి వృషభంలో
నెలాఖరి వరకు. అంటే 4వ స్థానంలోను 5వ స్థానంలోనూ కూడా ఆయన మంచి శుభప్రదమైన ఫలితాలనే ఇవ్వబోతూ ఉన్నారు మకర రాశి వారికి. ఆయన చాలా అనుకూలమైన ఫలితాలు. తద్వారా ఏంటంటే భూమి, గృహాల విషయాల్లో కూడా ముందుకెళ్ళగలుగుతాము. సంతాన విషయంలో కూడా ముందుకు వెళ్ళగలుగుతాము. దానికి శుక్ర భగవానుడు అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు. ఇకపోతే గురువుని తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఉన్నారు. గురుబలం 6వ స్థానంలో ఏమాత్రం బలమైనటువంటి అంటే శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. తద్వారా అనారోగ్యాలు, అలాగే రుణం చేయవలసి రావటము, అట్లాంటివన్నీ కలహాలు, అపకీర్తి, కొన్ని చోట్ల విచారించవలసినటువంటి పరిస్థితులు, శత్రువులు ఎక్కువ అవడం లాంటివన్నీ కూడా 6వ స్థానంలో ఉండటం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది కూడా చాలా ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తుందండి. ఎందుకంటే ఆయుష్ స్థానంలో కేతుగ్రహం ఉండటం అనేది మనకి బాగా ఆప్తులో, చుట్టాలో, బంధువులు ఎవరో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అనేటటువంటి వార్త వినటం, ధన నష్టం, పరాభవాలు, అవమానాలు ఇట్లాంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది కేతు వలన. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం కేతు వల్ల గ్రహించాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేది శని భగవానుడు ఒకడు, రవి ఒక 14 రోజులు, బుధుడు ఒక 22 రోజులు, కుజుడు ఒక 2 రోజులు పోతే 29 రోజుల పాటు కుజుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి అనుకూలంగా ఉన్నాయి. శుక్రుడు కూడా మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత, కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉండడం సర్వసహజం. దాని గురించి మీరు ఏం కంగారు పడక్కర్లేదు. అయినా ఇది గోచార ఫలితం. దీని ప్రభావం నిష్ణాతుడైన వారు చెప్తే, శాస్త్రాన్ని దగ్గర పెట్టుకొని చదివి లేదా పుస్తకం పెట్టుకున్నా సరే చెప్పనివ్వండి, అది చెప్పిన దానిలో మీకు 10 నుంచి 15% జరిగేట అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి పెద్ద కంగారు పడక్కర్లేదు. వ్యక్తిగత జాతకం ఉన్నట్టయితే రాయించుకోండి. నోటితో చెప్పించుకోవాల్సిన పని లేదు. చెప్పించుకోవటం వల్ల మీకు 6 నెలలకో 3 నెలలకో మీకు మరిపోస్తుంది, చెప్పిన గంటలోనే మర్చిపోతారు. కాబట్టి అది కాదు, దాన్ని రాయించుకోండి. ఆ సౌలభ్యం లేకపోతే మా దగ్గర కూడా ఉంది, మమ్మల్ని సంప్రదించవచ్చు. అది మీరు 30 సంవత్సరాలు పెట్టుకుంటారు, 40 సంవత్సరాలు పెట్టుకుంటారు, మీ ఇష్టం. చక్కగా మీరు దాన్ని దాచుకుని మీ లైఫ్ ఎలా వెళ్తుంది, దానికి ఏ విధమైన ప్రణాళిక మీరు ముందుగా తయారు చేసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా ఆ జాతకం రాయించుకోవటం వల్ల, ఇది మనకు కష్ట సమయం వస్తుంది, దానికి ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, మంచి సమయం వస్తుంది, ముందుకు దూకాలి, ఈ విషయాలన్నీ కూడా మనకి జాతకం రాయించుకోవడం ద్వారా కలుగుతుంది. కాబట్టి జాతకం రాయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరు దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉంది, ఉపయోగించుకోండి. శుభం భూయాత్.